డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మీ అందరికీ వందనాలు. మరొకసారి దేవుడు నాకు ఇచ్చిన అవకాశం కొరకు దేవునికి ఎన్నో స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మనందరి జీవితాల్లో మరొక న్యూ బ్రాండ్ డే, నూతన దినము దేవుడు మన జీవితాల్లో అనుగ్రహించారు. టైమ్ ఈజ్ వెరీ ప్రెసియస్. కాలము, సమయము చాలా విలువైనది. దీనికి మనం వెల కట్టలేం. డబ్బులు పోయినా మనం సంపాదించుకోగలుగుతాం, కానీ సమయాన్ని సంపాదించుకోలేం. కనుక టైం, అలాంటి సమయాన్ని దేవుడు మనకి రోజు ఇస్తున్నాడు. హౌ గ్రేట్ పీపుల్ వి ఆర్. మనం ఎంత గొప్పవాళ్ళం ఒకసారి ఆలోచన చేయండి. కనుక దేవునికి ఎన్నో స్తుతులు స్తోత్రాలు. ఈరోజు మరొకసారి దేవుని యొక్క వాక్యముతో మిమ్మలను బలపరచాలని మీ ముందుకు వస్తున్నాను. ప్రియులారా, దేవుని యొక్క వాక్యము ధ్యానం చేద్దాం. రోమాపత్రిక 8వ అధ్యాయము 28లో ఈ మాట వ్రాయబడింది. అపోస్తలుడైన పౌలు రోమీలకు రాస్తూ ఈ మాట చెబుతున్నాడు. ఆయన దేవుని ప్రేమించు వారికి, ఆయన సంకల్పము చొప్పున జరిగించు వారికి మేలు చేయుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవి అనే మాట మనం చూస్తున్నాం. సాధారణంగా మనందరి జీవితాల్లో మన యొక్క సైకాలజీ, మన యొక్క మనస్తత్వం ఎలాగ ఉంటుందంటే, మనం అనుకున్న పని జరగనప్పుడు, మనం చేస్తున్న ప్రయత్నము సఫలము కానప్పుడు, మనం అడుగు ముందుకు వేస్తుంటే అది ముందుకు పడనప్పుడు, దానికి అడ్డులు ఆటంకాలు మనకి ఎదురవుతున్నప్పుడు మనము చాలా బలహీనపడిపోతుంటాం, కృంగిపోతుంటాం. ఏంటి, ఎంత ప్రయత్నం చేసినా మనకి అవ్వటం లేదేంటి అనేటువంటి ఒక సందేహం, ఒక అవిశ్వాసము కలుగుతూ ఉంటుంది. ప్రియులారా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, దేవుని ప్రేమించు వారికి ఆయన సంకల్పము చొప్పున జరిగించు వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడు జరుగుతున్నవి. మనకేదైతే వ్యతిరేకంగా జరుగుతుందో, మనకేదైతే అవ్వకుండా అడ్డుకుంటుందో, మనకు అడుగు ముందుకు వేయకుండా వెళుతున్నామో, మన ఆలోచన ఏది కూడా అవ్వటం లేదో, మనం ఏం అర్థం చేసుకోవాలి తెలుసా? గాడ్ ఈజ్ ప్రిపేరింగ్ ద బెస్ట్, బెటర్ దాన్ దిస్. దేవుడు నా కోసం ఇంకా మంచిది నా కోసం సమకూర్చి పెడుతున్నాడు. అందుకోసమే దీన్ని దేవుడు నాకు దూరం చేస్తున్నాడు అనేది సత్యాన్ని మనము అర్థం చేసుకోవాలి. మన ప్రయత్నం జరగనప్పుడు మనం కృంగిపోవద్దు. మన ప్రయత్నం మన ఆలోచన సఫలం కానప్పుడు మనము ఆందోళన పడవద్దు. మనము అడుగు ముందుకు వేస్తుంటే ఆ అడుగు ముందుకు పడనప్పుడు మనము ఏమాత్రం కూడా భయపడాల్సిన పని లేదు. కానీ ఏమి విశ్వాసం ఉంచాలో తెలుసా అండి? దేవుడు నా కోసం మరొక మంచి కార్యమును దాచిపెట్టాడు, ఆయన చేయబోతున్నాడు, అందుకేతనే ఈ ప్రయత్నం కాలేదు అని మనము అనుకోవాలి. అది ఈ వచనం యొక్క అర్థం. అదే, ఆయన ప్రేమించే వారికి సమస్తము సమకూడి జరుగుచున్నవని. దేవుడు మనకి మేలు చేయడం కోసమే ఇది ఏదైతే తలస్తున్నప్పుడు అవ్వట్లేదు. దేవుడు మనకు మేలు చేయడం కోసం ఇప్పుడు ప్రస్తుతం మనం చేస్తున్న కార్యంలో జరగట్లేదు. ఆయన మేలు దాచిపెట్టి ఉంచాడు. బైబిల్లో అబ్రహాం అనేటువంటి గొప్ప వ్యక్తి ఉన్నారు. దేవుడు ఏం చెప్పాడంటే, ఆయనకు ఉన్నపాటున నీ యొక్క తల్లిదండ్రులను, నీ యొక్క సొంత ప్రజలను, నీ సొంత దేశాన్ని విడిచిపెట్టి కనాను అనే పరాయి దేశానికి వెళ్ళు అని చెప్పాడు. ఆయన ఉన్న పళాన ఒకేసారి సొంత ప్రజలను, సొంత ప్రాంతమును, సొంత తల్లిదండ్రులను విడిచిపెట్టి వెళ్ళడం ఎంత కష్టం ఒకసారి ఆలోచన చేయండి. కానీ అబ్రహాం ఏం తలంచారు తెలుసా? గాడ్ ఈజ్ గోయింగ్ టు డూ మిరకల్ అండ్ గాడ్ ఈజ్ గోయింగ్ టు డూ గ్రేట్ థింగ్స్ ఇన్ మై లైఫ్. దేవుడు నా జీవితంలో గొప్ప కార్యములు చేయబోతున్నాడు. అందుచేతనే గాడ్ టోల్డ్ మీ టు గో టు కానాన్. దేవుడు కనానుకి వెళ్ళాలని ఆయన చెప్పాడని హీ అండర్స్టూడ్ ద ఇంటెన్షన్ ఆఫ్ గాడ్. ఆయన దేవుని యొక్క ఉద్దేశమును, దేవుని యొక్క ఆ చిత్తాన్ని ఆయన అర్థం చేసుకున్నాడు. అబ్రహాం అర్థం చేసుకుని హీ షిఫ్టెడ్ టు కానాన్. కనానుకి ఆయన షిఫ్ట్ అయ్యాడు, వెళ్ళిపోయాడు. ప్రియమైన సహోదరి సహోదరులరా, అక్కడికి వెళ్ళిన తర్వాత అబ్రహాం జీవితంలో ఏం జరిగింది తెలుసా? అప్పటి వరకు పేదవాడిగానే ఉన్నాడు, సామాన్యుడిగా ఉన్నాడు అబ్రహాం. ఎప్పుడైతే దేవుడు చెప్పినట్టు చేశాడో, ఎప్పుడైతే దేవుడు చెప్పిన ప్రాంతానికి వెళ్ళాడో, ఆయన దీవించబడ్డాడు, ఆశీర్వదించబడ్డాడు, ఐశ్వర్యవంతుడయ్యాడు, విశ్వాసులకు తండ్రి అయ్యాడు. ఈ రోజున అబ్రహాము అనే క్యారెక్టర్, అనే వ్యక్తి మనకు తెలిసిన, ఈ ప్రపంచంలో తెలియని వారు ఎవరు ఉండరు.
ఏంటి నన్ను దేవుడు ఈ యొక్క సొంత ప్రాంతాన్ని వదిలేయమంటున్నారు, సొంత తల్లిదండ్రులు వదిలేయమంటున్నారు, ఈ సొంత సమాజాన్ని వదిలేయమంటున్నారు, ఎలాగా? ఇదేంటి ఇలాగ ఎలాంటి కష్టం వచ్చిందని అనుకోలేదు అబ్రహాం. నాకు మేలు చేయడం కోసమే దేవుడు నాకు ఇలా చెప్పాడు అని అనుకున్నాడు. డెఫినెట్లీ గాడ్ డిడ్ హెల్ప్ ఇన్ హిజ్ లైఫ్. ఆయన జీవితంలో దేవుడు సహాయం చేశాడు, మేలు చేశాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, వెన్ యు ఆర్ హ్యావింగ్ ద బిట్టర్నెస్ ఇన్ యువర్ లైఫ్, నీ జీవితంలో ఒకవేళ చెడు అనుభవాలు నువ్వు ఎదుర్కొంటూ ఉంటే, వెన్ యు ఆర్ హ్యావింగ్ ఏ కాంప్లికేషన్స్ ఇన్ యువర్ లైఫ్, నీ జీవితంలో హెచ్చుతగ్గులు లేక సమస్యలు నువ్వు ఎదుర్కొంటూ ఉంటే, వెన్ యు ఆర్ ట్రయింగ్ బట్ యు ఆర్ నాట్ గెటింగ్ సక్సెస్, మీరు ప్రయత్నం చేస్తుంటూ కూడా ఒకవేళ సక్సెస్ కాకపోతే, ఆ ప్రయత్నాలు జరగకపోతే, డు నాట్ బీ డిస్కరేజ్డ్. మీరు నిరుత్సాహపడవద్దు, నిరాశపడవద్దు. యు జస్ట్ థింక్ దాట్ గాడ్ ఈజ్ గోయింగ్ టు హ్యావ్ గ్రేట్ హెల్ప్ ఫర్ యూ ఇన్ ద డేస్ టు కమ్. దేవుని దగ్గర నీ కోసం చక్కటి గొప్పటి ఆశీర్వాదం ఉంది. దేవుడు నాకు ఇంకా మేలు చేయబోతున్నాడనే సత్యాన్ని నువ్వు అర్థం చేసుకున్నట్లయితే, దేవుడు తప్పకుండా మనలను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. మనం సక్సెస్గా అవుతాం. ప్రస్తుత ఎదుర్కొనేటువంటి వ్యతిరేక పరిస్థితులను బట్టి నా పని అయిపోయింది, ఇంకేమీ జరగట్లేదని అనుకోవద్దు. గాడ్ విల్ డూ ద బెస్ట్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో దేవుడు మంచి ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాన్ని దేవుడు ఇవ్వాలని అనుకుంటున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, గాడ్ ఈజ్ గ్రేట్. గాడ్ ఈజ్ గ్రేట్. జస్ట్ ఫెయిత్ ఇన్ హిమ్. ఆయనను విశ్వాసం ఉంచండి. ఇది నా మంచిగా జరుగుతుంది అనుకోండి. డెఫినెట్లీ యూ విల్ సీ ద గుడ్నెస్ ఇన్ యువర్ లైఫ్. మీ జీవితంలో మంచిని చూస్తారు. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రార్థన చేసుకుందాం. నాతో పాటు మీరు తల వంచండి. మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు. మరొక నూతన దినము, బ్రాండ్ న్యూ డే మా జీవితాల్లో మీరు అనుగ్రహించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవా, ఇదిగో ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ సన్నిధికి వస్తున్నాం ప్రభు. మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మమ్మల్ని దీవించమని, ఆశీర్వదించమని, బలపరచమని కోరి ప్రార్థన చేస్తున్నాను. బలహీనులను బలపరచండి ప్రభు. నిరాశ నిస్పృహ ఉన్న వారికి నిరీక్షణ దయచేయండి ప్రభు. ధైర్యం లేని వారికి ధైర్యం ఇవ్వండి ప్రభు. జ్ఞానము లేని వారికి జ్ఞానం ఇవ్వండి ప్రభు. ఓదార్పు లేని వారికి ఓదార్పు దయచేయండి ప్రభు. మీ కృప అనుగ్రహించమని కోరి ప్రార్థన చేస్తున్నాను. ఘనత మహిమ ప్రభావములు మీకు ఆరోపిస్తున్నాను ప్రభు. ఈ రోజంతటిలో మీ విజయం చేకూర్చండి దేవా. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారికి మీ సహాయ సహకారాలు అందించండి దేవా. అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న వారికి ప్రభువా మీ కృప అనుగ్రహించమని, వారికి ఆరోగ్యము దయచేయమని కోరి ప్రార్థన చేస్తున్నాను. ఎవరైతే ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారో ఆ బిడ్డల ప్రయత్నాలు సఫలం చేయండి. ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్న ప్రయత్నాలు దీవించండి. ఎవరైతే వ్యాపారం కోసం ప్రయత్నం చేస్తున్నారో వ్యాపారంలో వారు చేస్తున్న ప్రయత్నాలు ప్రభువా దీవించమని కోరుతున్నాను. వనరులు సమకూర్చండి దేవా. ఎవరైతే గృహం లేక, వాహనం లేక, ఎవరైతే బాధపడుతున్నారో వారికి వారి ప్రయత్నాలు దయచేయమని కోరి ప్రార్థన, వారి ప్రయత్నాలు ఫలింపు చేయమని ప్రార్థన చేస్తున్నాను. అవసరాలు తీర్చండి, అక్రతలు తీర్చండి ప్రభు. జీవితంలో పైకి ఎదగడానికి నాయన, జీవితంలో ఉన్నతంగా జీవించడానికి కావలసిన వనరులను సమకూర్చమని, వారు చేస్తున్న ప్రయత్నాలు, శ్రమను దేవా నూరంతలుగా ఫలింపు చేయమని, దీవించమని, ఆశీర్వదించమని, మీరే ఘనత మహిమ ప్రభావములు పొందమని ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున మిక్కిలి వినయముతో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.